హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. చలం గారు రచించిన మైదానం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మన ఎపిసోడ్ 7 వినిద్దామండి. చదివి వినిపించేది పద్మిని. ఇక మొదలు పెట్టేద్దామా? అమీర్ వచ్చినప్పుడు మీరా లేడు. రాగానే అతని కళ్ళు నా దేహాన్ని ఆక్రమించుకుని వెతికాయి. సిగ్గుతో మెల్లిగా పక్కకు నుంచున్నాను. నా నడుం పక్కగా చేయేసి నా మొహం వంక చూసి, మునుపటి కంటే కూడా ఎంత బాగున్నావో, నీ కళ్ళల్లో కొత్త కాంతి వెలుగుతోంది అన్నాడు. అవే అతని మొదటి మాటలు. నేను తన కోసం చేసిన త్యాగం సంగతి ఎత్తి నన్ను మెచ్చుకొని లాలిస్తాడని పడుతున్న ఆశ భగ్నమై నన్ను బాధ పెట్టింది. ఆ సంగతి సూచనగా 1-2 సార్లు ఎత్తినా తను వినదలుచుకోలేదు. అమీర్ లేని 4 నెలలు అసలు కాలంలో లేకుండా పోయినట్టే ఉంది. తలుచుకున్న నాకు ఆ కాలం జరిగినట్టే తోచదు. ఎప్పుడూ మేమిద్దరము ఆనందించి సృష్టి పూర్వం నుంచి అట్లానే కలిసి ఉన్నామనిపించింది. మేమిద్దరము లేకుండా ఈ సృష్టి నిలుస్తుందని కానీ, ఆ కొండగడ్డి అట్లా ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని కానీ ఊహించలేను. మనం పోయినంత తరువాత ఈ గుడిసెలో ఎవరన్నా ఉంటారో, పాతబడి నక్కలు కూర్చుంటాయో అని అమీర్ అంటే, మనం లేకపోవడం ఏమిటి అన్నాను. పూర్వం మళ్ళీనే సంతోషంగా గడిపాము 1 వారం రోజులు. కానీ అర్ధరాత్రి అతన్ని ఆనుకొని ఆకాశం నలుపు లోపలికి చూసేటప్పుడు అతను మెల్లగా చల్లని గాలిలో పాడుతూ కూర్చుండగా వెనక నుంచి నేను అతని కళ్ళకేసి చూస్తే ఎప్పుడో త్వరలోనే ఆ శాంతం విరిగి నా తల పగలేట్లు బద్దలైపోతుందని భయం వేసింది. అంత సంతోషంలోనూ కూడా నా హృదయం మీరా ఏడి రాడేం అంటుంది. అమీర్ తానా 4 నెలలో ఎక్కడ ఉన్నది, ఏం చేసింది చెప్పలేదు. నేనేం చేస్తున్నది అడగలేదు. గుచ్చి అడుగుతాడని భయంగా ఉంది, కానీ అడగలేదని బాధగా కూడా ఉంది. 1 వారం రోజులైన తర్వాత కావోను బియ్యం కోసం అమీర్ ఊళ్ళోకి వెళ్ళాడో లేదో, చెట్ల వెనక మళ్ళాడో లేదో వచ్చి నా ఎదుట తలంచుకుని నుంచున్నాడు. మీరా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు. మీరా, ఎందుకోయ్ నా బాబు? దీది అంతా ఆఖరా? ఏమిటి? నాకు అర్థమైంది, కానీ అడిగాను. నీకు తెలీదు? ఏమిటో ఆ మాట? ఏమీ ఆఖరు కాదు. నువ్వు ఉత్త భ్రమపడుతున్నావు అంటున్నాను, కానీ ఏదో మార్పు కలిగిందని నా హృదయం ఆదృతోనే ఉంది. దీది, నేను ఈ బాధని భరించలేను. ఏమిటా బాధ? ఎందుకు? నాకు తెలియడం లేదు. చాలాసార్లు ప్రశ్నించుకున్నాను, అర్థం కాదు. కానీ భరించలేను, మాట్లాడలేను. ఆ 3 రోజులు ఆ పొద వెనక కూర్చుని ఉన్నాను రాత్రింబవళ్ళు. పాపం. అయ్యో మీరా, 3 రోజులు అక్కడున్నావా? ఎందుకు రాలేదు? పిచ్చి తండ్రి, నిన్ను మర్చిపోయి నేను నా ఆనందంలోనే ఉన్నానా? కానీ నిన్ను మర్చిపోలేదు. దుర్మార్గురాల్ని, నిర్భాగ్యపు దాన్ని. ఏం చేయను నీ బాధ తీర్చడానికి? నుంచుని అతనిని నా పక్కన కూర్చోబెట్టుకుని అతని తలని గట్టిగా కావలించుకున్నాను. నేను నీకు అక్కర్లేదు, నిజం కాదనుకు. నేను చూస్తూనే ఉన్నాను, నీ జీవితంలో నాకు స్థలం లేదు. మీరా, నువ్వు ఇట్లా అంటావని నేనెన్నడూ అనుకోలేదు. చూడు, అమీర్ నేను పూర్వం మళ్ళీ ప్రేమగా ఉన్నందుకేనా నీకు ఈ బాధ? ఎందుకు ఉండననుకున్నావు? ఉండనని ఎన్నడన్నా అన్నానా? ఛా, నేను అనుకోలేదు. దానికి కాదు, కానీ ఇంట్లో కానీ హృదయంలో కానీ నాకు చోటు లేదు. ఉంది, ఎన్నటికీ పోవడానికి వీలు లేకుండా ఉంది. నీకేమీ సందేహం అక్కర్లేదు. నిజమా? నిజమా? నిజం. ఇంకా పిచ్చి పిచ్చి సందేహాలతో బాధపడకారా. రా ఆడుకుందాం, పువ్వులు ఏరుకుందాంరా. అతన్ని లేవదీసి నవ్వించి పరిగెత్తి ఇద్దరము తంగేడు పువ్వులు కోసుకుంటున్నాము. కానీ నా హృదయం భారంతో మూలుగుతూనే ఉంది. నా తలలో పెట్టు. అమీర్కి బాగుండేందుకా? ఏం చేయను? ఆ మాటలే అనుకో, ఇద్దరికీ బాగుండేందుకే. తల్లో పెట్టాడు పూలని. మీరా తరహా మారింది. అతని వేళ్ళు నా మెడ మీద జుట్టు కింద చురుకుమంటున్నాయి. పాము పిల్లకి ఎంత పారిపోస్తేనేం ఎప్పుడో ఒకప్పుడు పడగ విప్పక మానుతుందా? ఇలా 1 గంట సేపు కాలం గడిపామో లేదో అమీర్ వచ్చాడు. ఏం మీరా, వచ్చావా అని లోపలికెళ్ళి పొయ్యి రాజేస్తున్నాడు. మళ్ళీ మా వైపు రాక నవ్వుతో ఆ ఊరు వచ్చిన మందుల వర్తకుడు కబుర్లు చెబుతున్న మీరా చప్పున ఆగాడు. అంతే, కొంచెం సేపట్లో అమీర్ వచ్చి కూర్చున్న తర్వాత అసలే మాటలు లేవు. ఆ నిశ్శబ్దం దుర్భరమైంది. దూరంగా కూర్చుని అమీర్ అప్పుడప్పుడు రెప్పల కింద నుంచి దగ్గరగా కూర్చున్న మా ఇద్దరి వంక చూస్తున్నాడు. రాళ్లతో ఆడుకుంటూ తలెత్తలేదు. మీరా చివరికి ఒక మాట మాట్లాడకుండా చప్పున లేచి వెళ్ళాడు. తర్వాత 2 గంటల సేపు అమీరు మాట్లాడలేదు.
ఏమిటా ఈ ఉపద్రవం పెద్ద తుఫాను ముందట, విపరీతమైన శాంతం కాదు కదా అని భయపడుతూ నేను కూర్చున్నాను ఎండవంక చూస్తూ. అమీర్ చెప్పున, దీదీ ఏమిటి అన్నాడు. ఏమో నాకు తెలీదు. పిలిపించుకుంటూ తెలియదేమిటి? అది తెలుగు కాదు తురకం కాదు, నాకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఏమో ముద్దుకి అలా పిలుస్తాడు. దీదీ దాదా అని వెక్కిరింపుగా అని ఇంకా ఏదో అనబోయి ఊరుకున్నాడు అమీర్. దీదీ అన్నమాట మీరా నోట్లో నుంచి వచ్చినప్పటి మాధుర్యమంతా చితికిపోయింది. మళ్ళీ 2 రోజులు మీరా కనబడలేదు. అమీర్ కొత్త ప్రేమతో కొత్త కాంక్షతో అన్నీ మర్చిపోయినాను. కానీ అమీర్ అయినా నన్ను కావలించుకుని పడుకుని నా మొహంలోకి కళ్ళల్లోకి చూస్తూ ఏదో ఏదో స్పష్టంగాని తన సందేహాన్ని నా లోపల, నా హృదయం లోపల కళ్ళలో నుంచి వెతుకుతున్నట్టుగా చూస్తూ పరధ్యానంలో పడతాడు. చప్పున మళ్ళీ నా అందంలో మైమరుస్తాడు. ఏదో తనని బాధించే అంతరశత్రువులతో పోరాడుతున్నట్లు బాధపడతాడు. నాకు అతని పైన, అతని బాధపైన ఎంతో జాలి కలుగుతుంది. కానీ అడగడం భయం. అడిగితే ఏం వెళ్ళబెడతాడో. మధ్య మధ్య మీరాని మర్చిపోయినానే, ఎక్కడున్నాడో, మళ్ళీ ఏ పొదల వెనక తిండి లేక మాడుతున్నాడో, రాడేం అనుకుంటూనే మళ్ళా మర్చిపోతాను. మళ్ళీ ఎందుకు మర్చిపోయినాను? ఎంత క్రూరురాల్ని! నాకేం అధికారం ఉంది ఇంత అందంగా ఉండేందుకు అని నాలిక కొరుక్కుంటాను. కృతజ్ఞురాలిని. నా సౌఖ్యం ముందు ఏ భారాన్ని అణగదొక్కేస్తానా? నా గుండె విపరీతమైన రాయా? ఏమో, కానీ ఇప్పుడు తలుచుకుంటే ఏమనిపిస్తుందంటే, అంతకంటే ఏం చేయగలుగుదునో? ఎటు ఏమి చేసినా దోవలేని మహా అగాధం ఈ జీవన నదికి. ఈ మహాసముద్రమే అంతం. ఇటు ప్రవహించినా అంతనే పుట్టుక. నేను ఏ పరిస్థితుల్లో పడ్డానో అది నా కర్మ. ఈ ప్రపంచాన్ని పాలించే మహాశక్తి, మన హృదయాల్ని నడిపించే రహస్యం సూత్రం అదే నన్ను, అతన్ని, ప్రేమని, అన్నిటినీ చిరునవ్వుతో, ఇట్లా మా అల్పశక్తుల్ని దాని నుంచి తప్పించుకోవాలని చూసే ఈ అల్ప వ్యర్థ ప్రయత్నాలని చూసి చిరునవ్వుతో క్రూరంగా, నిరాఘటంగా, సునాయాసంగా దొర్లించుకుంటూ పోయింది. దానికి కళ్ళు లేవు, చెవులు లేవు, ఆత్మ లేదు. ఆ శక్తే నీతిలో నుంచి, జడత్వంలో నుంచి, శాంతిలో నుంచి, మర్యాదలో నుంచి, మిమ్మల్ని పాపంలో నుంచే, నరకంలో నుంచే, మహాబాధలో నుంచే నన్ను, అందరినీ ఎక్కడికో ఒక చోటికే తీసుకుపోతుంది. ఊరికే మీరు నేను అట్లా చేశాము, ఇట్లా చేయకపోయినామే అని ఏడుస్తున్నాము అంతే. నా మీద గ్రహించి తరుముతారు కానీ మీరే చెప్పే వేదాంతము అదేగా. చివరికి దాని కర్మం పొమ్మంటారు, నేను మీ కర్మం పొమ్మంటాను. సాయంత్రం నేను అమీర్ ఏటికి స్నానానికి వెళుతూ ఉండగా దోవకడ్డంగా ఎర్రని కండువా అంచు పాము వలె పడి ఉంది. అది మీరాది. దాన్ని చూడగానే కాళ్ళు వణికాయి. మీరా చచ్చిపోయి కండువా ముక్కని అక్కడ పారేసినట్టుంది. కానీ వెంటనే అది నా కోసమే ఉందని గ్రహించి ఆగాను. ఆ చుట్టుపక్కల పొదల్లో నుంచి నువ్వొక్కత్తవు వచ్చేదాకా ఇక్కడే ఉంటానని మీరా గొంతు వినపడ్డది. ఎంతకాలం నుంచి కాచుకుని ఉన్నాడో. ఎంత దొంగతనం వచ్చింది నా మీరాకి అని ఏడుపొచ్చింది. తల ఊయించి అమీర్ వెంట నడిచాను. చీకటి పడే సమయాన పొయ్యి మంట దగ్గర అమీర్ని వదిలి ఒక్కెత్తును ఏటి ఒడ్డు వైపు నడిచాను. మీరా వచ్చి చీకట్లో పక్కన నుంచున్నాడు. ఏమిటి మీరా? రా, దూరంగా మాట్లాడుకుందాం. వెంటనే వెళ్ళాలి. అమీర్ వెతుకుతాడు. వెతకని, అందుకునే దూరంగా వెళ్దాం. నన్ను అడుగుతాడు. భయపడుతున్నావు కదూ? ఏమిటి? నేను ముందే చెప్పలా ఇట్లా జరుగుతుందని? అతను అడగడం, దానికి నువ్వు భయపడడం, నాతో మాట్లాడడానికి వీలు లేకపోవడం. అతని దగ్గర రహస్యం ఎందుకు? వృధాగా అనుమానం కలిగించి ఏం లాభం? అనుమానం ఏమిటి? మీరాతో వెళ్ళానను ఏం? కానీ రహస్యంగా అతను వినకుండా, అతను చూడకుండా మనకేముంది చెప్పు? ఏం లేకపోతే మాత్రం? ఏం లేదు కనుకనే మనం ఒంటరిగా ఉంటేనే. ఎందుకు ఉండడం? మరి నాతో మాట్లాడవా? మాట్లాడనన్నానా? అక్కడికేరా. పోనీ ఇట్లా నాతో మాత్రం తిరగకూడదా? అతను కూడా ఉంటేనే, ఉండకపోతేనే? నేను మాట్లాడలేదు. ఆ సమస్య నాకు అర్థం కావడం లేదు. అమీర్ని చూస్తే భయం వేస్తుందనే సంగతి ఒప్పుకోవడం ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదని రాదు మీరా. పోనీ అతనికి ఇష్టం లేదు, నీకు భయమను. ఆలోచించాను. మీరా, నీతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఏదో తప్పు పని చేసిన వాడికి మళ్ళీ దొంగతనంగా దాక్కున్నావెందుకు? ఎందుకు ఇంటికి రావు? రా, మాట్లాడు, ఆడుకో, స్వేచ్ఛగా ఉండు. మా ఇద్దరితో సఖ్యంగా ప్రవర్తించు. అందులో అమీర్ నీకు కొత్తవాడా? నాకన్నా ముందు అతనే కదా నీకు స్నేహం. కొత్తవాడా? అప్పుడు నీతోనూ షికార్లకు వస్తాను, అతనితోనూ వస్తాను. కానీ మధ్యదోవలో పిలుస్తావేం? అక్కడికి వచ్చి పిలవరాదు.
ఇప్పుడు అతను లేనిపోని అనుమానాలు పడతాడంటే అన్యాయమా? అతనెవరు అనుమానాలు పడడానికి? నువ్వు సహిస్తావు. నేను మాట్లాడలేదు. నువ్వక్కడికి ఎందుకు రావు చెప్పు అన్నాను. నాకు బావుండదు. అతనికి బావుండదు. మనిద్దరమే ఉన్నట్టుండదు. అది కొత్త అంతే. నువ్వు 4 సార్లు వస్తే అదే అలవాటవుతుంది. అతను మాట్లాడలేదు. నా మాటలు అబద్ధాలని నా అంతరాత్మ అంటూనే ఉంది. ఇద్దరిలో ఎవరినీ వదలడానికి చేతకాక ఎవరినీ వదులుకోకూడదనే పేరాసతో ఆ ఇద్దరినీ ప్రయత్నించి ఒకచోట చేర్చడం అనర్థకమంటూనే ఉంది అంతరాత్మ. కానీ నా శక్తిలో ఉండే నా అహంభావం నన్ను ప్రోత్సాహపరిచింది. కానీ అహంభావమేనా? స్వార్థమేనా? కాదేమో. అమీర్ మీద ప్రేమ. నేను లేకపోతే అమీర్ ఏమవుతాడో అని అతని మీద జాలి. నేను లేకపోతే మీరా బ్రతకలేడే అని అతని మీద జాలి. నా హృదయంలో ఉండే మార్దవం కాదా నన్ను ఈ గతికి తీసుకునొచ్చింది? నాకన్నా కఠినాత్మురాలు, తన సౌఖ్యమే చూసుకునే దుర్మార్గురాలు, తనకు నచ్చిన వాణ్ణి దరిచేర్చి రెండో వాణ్ణి కఠినంగా వదిలేసేది. సౌఖ్యంగానే బ్రతుకును గదా. వాళ్ళిద్దరిలో కూడా ఒకరన్నా సౌఖ్యపడేవారు, రెండోవారు మరిచిపోయి బ్రతికేవారు. ఈ గతి రాదు కదా. తప్పదు. నువ్వు కావాలి. అమీన్ని నీతో స్నేహంగా ఉంచడం నా భారం. ముగ్గురము ఎంతో ఆనందంగా ఉందామని ఎంతో అనుకుంటే చివరికి ఇట్లా అయిపోయింది. అమీర్ తగాదా పెడతాడేమోనని భయపడ్డాను, కానీ నువ్విట్లా అవుతావు అనుకోలేదు అని కోపంగా అన్నాను. నా పెదములు వనకడం అతన్ని లొంగదీసింది. అతని భయాన్ని అణగదొక్కి సహజ వివేకాన్ని, అతన్ని కాపాడే ఇస్టింక్టుని నాశనం చేసింది. పాపం ఏమీ తోచక కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ నించున్నాడు. అమీర్ని నమ్మొద్దని, నా మాటలు అబద్ధమని అతని అంతరాత్మ అంటూనే ఉంది కాబోలు. దుష్టురాల్ని నేను. నా సౌఖ్యం కోసం అతన్ని బలవంతంగా లోబరుచుకున్నాను. నా మీరా పడమటి మెరుపు అతని మొహాన్ని వెలిగించింది. అప్పుడే ప్రారంభించిన గాలి అతని ముంగురుల్ని చీకట్లో ఊహించింది. వెళతావా అన్నాడు. నువ్వో? నేనింతే. ఆ ఎడారిలో చీకట్లో కీచుమనే శబ్దాలలో ఈ ఒంటరిగా నిస్సహాయంగా బంధువులందరినీ విడిచి నాకై పడి ఉన్న చిన్న ఈ బాబుని చూసి నా మనసు కరిగిపోయింది. దగ్గరగా కావలించుకున్నాను. మీరా, మీరా, ఏదో విపరీతమైన బాధతో నువ్వు మాడిపోతున్నావు. నా దగ్గరికి రావు. నన్ను ఓదార్చునియ్యవు. ఏం చేయనోయ్ నీకోసం? వెక్కి వెక్కి ఏడ్చాడు నా మీరా. అమీన్ని వదిలేసి ఇతనితో వెళ్ళిపోవాలనిపించింది. పాపం, ఈ లేత హృదయం, ఈ అమాయకత్వం, నా మీద విశ్వాసం, నా మీద ఆధారపడడం, ప్రాణమన్నా నా కోసం ఇవ్వడానికి సిద్ధం. ఎట్లా ఓదార్చినతన్ని? నీకోసం ఏం చేయను మీరా? నువ్వు లేక నేనెట్లా బ్రతకను? ఎట్లా? నేనేం చేయను అని ఏడ్చాను. నా కళ్ళీళ్ళు అతని నిశ్చయాన్ని కరిగిస్తున్నాయి. నేను అబద్ధం ఆడడం లేదు. మీరాని చూస్తే అట్టానే ఉంది. నాకు తెలిసినా ఏం చేయాలో. అంధకారంలో సముద్రం మధ్యలో ఉన్నవాడికి తీరం ఎట్టు ఉంటుందో ఏం తెలుసు? నాకంత తెలుసు కర్తవ్యం. మనం ఏం చేయాలో తెలిసి చేయకపోతే శిక్షించవచ్చు దేవుడు. కానీ ఇంత అజ్ఞానం, అంధకారంలో ఉంటాము కదా. ఎంత యోచించినా తెలీదు కదా. అంతా నాశనం. చుట్టూ అల్లుకున్న తర్వాత, ఇల్లు కూలి నెత్తి మీద పడ్డ తర్వాత కాంతి వస్తుంది, దోవ కనబడుతుంది. ఏం లాభం? కానీ నా వంటి దానికి అప్పటికీ ఎప్పటికీ తెలీదు దోవ. అసలు నువ్వెందుకు ఆ సమస్యలో ప్రవేశించావు అంటారు పతివ్రతలు. అమీర్ని వదిలేయనా? వెళ్ళిపోదామా ఇద్దరము అన్నాను. నిజంగానే అన్నాను. ఆ మాటలు ఇప్పుడు తలుచుకుంటే నా మాటలు అబద్ధమని ఏడుస్తాను. దాంతో నా బాబు మనసు కరిగిపోయింది. స్త్రీ త్యాగానికి ఆయుత్తపడితే ధీరుడైన పురుషుడు ఆ త్యాగలాభాన్ని స్వీకరించగలడా? ఆ మాట చాలు. తన కోసం త్యాగం చేసే స్త్రీ ఉండడం పురుషుడికి అమితమైన ఆత్మవిశ్వాసాన్ని ఇయ్యాలి. కానీ త్యాగాలు గ్రహించడానికి అలవాటు పడ్డ పురుషుడు అతి నీచుడు. పతివ్రతల త్యాగాల వల్ల నియమాలు నిలబెట్టుకునే గతి మీ పురాణాల ధీరులకే గాని అమీర్కి, మీరాకి కాదు. నేనే వస్తాను దీదీ రేపటి నుంచి. నిజంగా వస్తావా? నా పిచ్చి బాబు, ఊరికే భయపడ్డావు అవునా? ఇద్దరము ఇంటివైపు చూసాము. కానీ దీదీ, ఇదివరకు మళ్ళీనే నీ పక్కన కూర్చుంటా, నీ భుజం మీద చేయేస్తా అన్నాడు మీరా. తప్పకుండా. ఎందుకు అడుగుతావు? మరి అమీర్ని చూస్తున్నాను. దానికేం అంటున్నాను, కానీ నా గొంతుల అబద్ధం వినిపించలేదా నీకు మీరా? నా బింకం కొద్దీ అనుకున్నాను, కానీ ఆ గుండె నీరైపోతుంది. ఏం జరుగుతుందో కానీ పర్వాలేదు అనుకుంటూ పక్కకి చూశాను. మీరా లేడు. ఇంటికి వెళ్ళాను. మర్నాడు మీరా వచ్చేటప్పటికి అమీర్ నా తల చిక్కు తీస్తున్నాడు. మీరా తరహా మార్చాడు. రావడమే అదేదో అసహజమైన సాహసంతో, ఉత్సాహంతో వచ్చి నాకెదురుగా కూర్చుని నిర్లక్ష్యమైన కంఠంతో,
నేనిచ్చిన దువ్వెన ఏది దీది అన్నాడు. పాపం పూర్వం వలె మాట్లాడడానికి ప్రయత్నం అది. ఇంకెందుకు, అమీర్ వచ్చాడుగా చిక్కు తీయడానికి. చిక్కు తీసుకుని మాత్రం ఏం ప్రయోజనం అన్నాను. అమీర్ వంక చిరునవ్వుతో చూసి మళ్ళీ మీరా వంక చూసి నవ్వాను. ఆ పని ఎట్లా ఉందనుకున్నావు? 2 మహాసముద్రాల మధ్య సన్నని తాడు మీద నడుస్తున్నట్టుంది. ఏ మాట మాట్లాడితే, ఏం మాట్లాడకుండా ఊరుకుంటే, ఏ చూపు చూస్తే ఎవరికి కోపం తెప్పిస్తానో ఏమర్థం చేసుకుంటారో. అబ్బా, ఆ రోజులో యమా బాధ. ప్రేమ ఇంత ప్రాణం తీస్తుందని అనుకోలేదు. కత్తి మీద సాములే కదా. అమీర్ గంభీరంగా నా జుట్టు వంక చూస్తూ ఊరుకున్నాడు. మీరా ఇవి అవి గబగబా మాట్లాడుతున్నాడు. ఊళ్ళో అమీర్ రావడాన్ని గురించి అనుకుంటున్నవి, ఆ స్టేషన్లో మెయిల్ రైలు ఆపాలని అర్జీ పెట్టడం అన్నీ చెప్పాడు. అమీర్ వదలగానే వెళ్ళి మీరా పక్కన కూర్చున్నాను. అమీర్ కత్తిని పదును పెడుతూ ఆ పనిలో నిమగ్నుడై ఉన్నాడు. మీరా ఇంకా దగ్గరికి జరుగుతాడేమోనని నాకు భయంగానే ఉంది ప్రతి నిమిషం. కానీ అమీర్ భయంకరమైన కళ్ళు ముందు పెట్టుకుని మీరా సాహసించలేదు. నేనింకా నిశ్శబ్దం భరించలేక లేచి స్నానానికి వెళ్దామన్నాను. ఎవరూ లేవలేదు. మీరా, నువ్వురా. మీరా చప్పున నుంచుని అమీర్ మొహం వంక చూస్తున్నాడు. అమీర్, నువ్వు కదలవేం? కొంచెం మాట్లాడకుండా ఊరుకుని వస్తా పదండి అన్నాడు కత్తి మీద ధ్యాస ఉంచుకొని. ఇంకేం మాట్లాడడానికి తోచక మేమిద్దరం బయటికి నడిచాము. ఎంత దూరం పోయినా అమీర్ జాడలేదు. ఎత్తుగా పెరిగిన తంగేడు చెట్టు కింద ఆగి ఎండలో మాడుతున్న గుడిసంక చూస్తూ మాట్లాడుకుంటూ నించున్నాము. చప్పున మీరా, లాభం లేదు దీది అని ఊరుకున్నాడు. నేను మాట్లాడలేదు. అమీర్ అక్కడ ఉండగా నీతో చనువుగా ఉండలేను, నా చేత కాదు అన్నాడు. నేనేమనను? పోనీ తాక్కపోతేనేం మీరా, చనువుగా ఉండకపోతేనేం? మీరా కొంచెం సేపు ఆలోచించాడు. అవును, తాక్కపోతేనేం, నీకేం అని నెమ్మదిగా అన్నాడు. నీకేం అన్న మాటలు అతని కంఠంలో నిరాశ శూలాల వలె నాటుకున్నాయి. అన్యాయం మీరా, నువ్వు నన్ను అలా అనడం ఇంకా తెలుసుకోలేకపోయినావు కదా. నా మనసు ఎటువంటిదో. మనకున్నటువంటి ప్రేమకి తాకడం అవసరమా? మళ్ళీ ఆలోచించాడు. పాపం, ఆ చిన్న వయసులో ఈ సమస్యలు అర్థం కాని ఈ బాధలు ఇవన్నీ ఆలోచించి చెప్పుకోవలసిన గతి పట్టింది మీరాకి. చక్కని కనుబొమ్మల్ని ముడిచి కళ్ళు మూసి ఆలోచిస్తూ నించున్న నా మీరాని చూస్తే నా గుండె నీరైపోతుంది. అవసరమని కాదు, అది అభ్యంతరం కావడమే మనకున్న ప్రేమబంధాన్ని కాలుస్తుంది. అమ్మా మీరా, ఎంత ఆలోచన ఉందో. అతని మాటల్లోని సత్యం నన్ను గాయపరిచి సిగ్గులో ముంచింది. ఇంక జవాబు చెప్పలేక ఇంటివైపు మళ్ళాను. మీరా వెనకనే వచ్చాడు. అమీర్ కత్తి నూరుతూనే ఉన్నాడు. కూర్చున్నాను. మళ్ళీ నిశ్శబ్దం. మొదట భరించలేక అన్నం తిందామన్నాను. తనని పొమ్మన్నానన్నట్టు మీరా లేచాడు. నా తప్పు సవరించుకోవడానికి మీరా, నువ్వు రా అన్నానికి అన్నాను. అన్నానో లేదో, నా అవివేకం మనసుకి తట్టింది. ఒకటే మూకుడు, దాంట్లో నేను అమీర్ తిన్నాము. తర్వాత రోజుల్లో దాంట్లోనే నేను మీరా తిన్నాము. ఇప్పుడు మళ్ళీ నేను అమీర్ తింటున్నాము. ఆ మూకుడు కన్నా ఇంకేం లేదు ఇంట్లో. ఇవాళ ఏం చేయను? వెర్రిగా నుంచున్నాను. ఇద్దరూ నా కేసి చూస్తున్నారు. రండి ముగ్గురుము తిన్నా అన్నాను. అమీర్ కదలడు, మీరా కదలడు. ఎంతసేపు నుంచున్నాము. నా కళ్ళు తిరుగుతున్నాయి. నా తల్లో ఒక్క ఆలోచన లేదు. చప్పున నా స్త్రీతత్వాన్ని ఉపయోగించి నవ్వు చిమ్ముతో, మీరిద్దరూ పిల్లలంటావు, నేను కలిపి పెడతాను ఏం అని వాళ్ళ వంకను చూడక వెళ్ళి అన్నము దోసకాయ పచ్చడి కలిపి తీసుకొచ్చాను. ముందు ముద్ద నాది, తర్వాత అమీర్. నేను తర్వాత తింటానులే అని కళ్ళన్నా ఎత్తగా విసిరాడు మాటల్ని అమీర్. అపజయంతో గుటకలు మింగాను. నువ్వన్నా నా మాట వినవా అన్నట్టు కళ్ళు మీరా మొహం కేసి ఎత్తి ముద్ద నోటిలో పెట్టాను. అతనితో మధ్య మధ్య 4 ముద్దలు నేను తిన్నాను. తర్వాత అమీర్ దగ్గరకు వచ్చాను. అక్కడ పెట్టు అన్నాడు కఠినంగా. తింటున్నాను, చూసావా? ఎట్లానూ నేను వేరే అన్నట్లు చూస్తున్నాయి మీరా కళ్ళు. మూకుడింట్లో పారేసొచ్చి బయట కూర్చున్నాను. ఇంకా మీరా వెళ్ళడేమో, వాడికి అక్కడేం పని అన్నట్లు తలెత్తి చూస్తాడు అమీర్. అప్పుడప్పుడు మీరా కూనిరాగం తీస్తూ కూర్చున్నాడు. కూనిరాగం రావడానికి ఎంత ప్రయత్నం లోపల జరుగుతుందో నాకు అర్థమవుతూనే ఉంది. నీడలతో పాటు అమీర్ ముఖం మీద క్రోధపు నీడలు కూడా దట్టమవుతున్నాయి. చెట్టు కింద కూర్చుందామన్నానో లేదో మీరా తను వెళతానని లేవబోయినాడో ఏమనుకుంటున్నాడో అనుకుని అప్పుడేనా కూర్చో అని కూర్చోబెట్టాను. మీరా తలెత్తి నా వంక చూశాడు ఏదో కనిపెట్టిన వాడి వలె. కానీ మీరాని ఇంకా పిలిచి రమ్మని ఆశపెట్టి ఏడిపించి పంపుతున్నానని నాకు దిగిలేసింది. కావాలని మీరా భుజం మీద చేయేశాను.
10 నిమిషాల్లో అమీర్ లేచి వెళ్ళాడు. మీరా నిద్రపోయినాడు. నేను అట్లానే యోచిస్తూ దిగులుగా కూర్చున్నాను. అట్లానే నా కళ్ళ ముందు రాత్రి అయింది. నేల మీద నా ముందు పడి నిద్రపోతున్న నా బాబు, నా నవాబును చూసి నాకు ఊరికే దిగిలేస్తుంది. అమీర్ ఎక్కడున్నాడో, ఏ కోపాలతో మండిపోతున్నాడో, ఏయో నిశ్చయాలతో పోట్లాడుకుంటున్నాడో. పాపం అతని మీద నాకు ప్రేమ పోయిందని ఎంత బాధపడుతున్నాడో. ఎట్లా అతనికి నా హృదయం అంతా అతనిదేనని తెలియజేయడం? అతనిదేనా? మైదానం 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.